పాకిస్తాన్ కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి మళ్లీ డ్రోన్లతో దాడికి తెగబడింది పాక్. 26 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేసింది. దాడులతో వరుసగా 3వ రోజు అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి ప్రాంతం దద్దరిల్లింది. అయితే భారత్ వాటిని ధీటుగా తిప్పికొట్టింది. భారత్లోని విమానాశ్రయాలు, సైనిక కేంద్రాల లక్ష్యంగా ఈ దాడులు చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ తుర్కీ అంటే టర్కీ దేశానికి చెందినవని సైన్యం చెబుతోంది. అయితే పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ ఈ దాడులకు తెగబడిందని తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో ప్రధాని త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. మరొకసారి పాకిస్తాన్ తన విపరీతమైన డ్రోన్లతో అదేవిధంగా క్షిపణులతో దాడికి దుస్సాహసం చేసిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి మొత్తం కూడా పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్, రాజస్థాన్ సంబంధించినట్టు సరిహద్దులో పెను బీభత్సం సృష్టించింది. ఒకవైపు డ్రోన్లతోనే, మరోవైపు క్షిపణులతో దాడికి యత్నించింది. సో మొత్తంగా భారత మాత్రం దీన్ని సక్సెస్ఫుల్ గా తిరిగి దాన్ని వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసిందని చెప్పవచ్చు. పలు చోట్ల రాత్రి మొత్తం కూడా ఆకాశంలో మెరుపులతో కూడినటువంటి ఆ పేలుళ్లు చూశారు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మొత్తం ఏవైతే ఉన్నాయో డ్రోన్లు కావచ్చు, క్షిపణులను భారత్ నిర్వీర్యం చేసింది, వాటిని కౌంటర్ అటాక్ చేసింది. సో మొత్తంగా కూడా నిన్న దాదాపుగా మరొక 36 చోట్ల టార్గెట్ చేస్తూ ఈ యొక్క దాడులకు తెగబడింది. అందులో ముఖ్యంగా భారత్ సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పఠాన్కోట్ లాంటివి, అవంతిపుర, పఠాన్కోట్ లాంటి ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని, అదేవిధంగా ప్రార్థనా మందిరాలను, టెంపుల్స్ ను టార్గెట్ గా చేసుకుని ఈ యొక్క దాడులకు తెగబడిందని చెప్పవచ్చు. సో మొత్తంగా అయినా అప్రమత్తమైనటువంటి యాక్టివ్ గా ఉన్నటువంటి భారత ఆర్మీ వాటిని వెంటనే నిర్వీర్యం చేసింది. ఎక్కడికెక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసింది. ఇదే సందర్భంలో మొత్తం సరిహద్దు ప్రాంతాల నుంచి విపరీతంగా నిన్నటి నుంచి కూడా ఆ కాల్పుల వర్షం కురిపిస్తా ఉంది. పాకిస్తాన్ ఎప్పటికీ కూడా తన బుద్ధి మార్చుకోకుండా అదే తన నిజమైన తన రూపాన్ని బయటపెడుతుందని చెప్పవచ్చు. గత 3-4 రోజులుగా వరుసగా పరిణామాలు చూస్తూ ఉంటే భారత్ రెచ్చగొట్టి భారత్ కవింపు చర్యలకు పాల్పడతా ఉంది, దాడులకు తెగపడతా ఉంది. ప్రతి నిత్యం కూడా నిన్న మొన్న 2 రోజుల నుంచి రాత్రి సమయాల్లో దొంగ చాటున దొంగ దెబ్బ తీసేలా ఈ యొక్క క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగాలనుకుంది. సామాన్య ప్రజలు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతమంగా అమృత్సర్ లాంటి కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, శివుని ఆలయాలు, వైష్ణవిదేవి లాంటి అమ్మవారి ఆలయాలను టార్గెట్ చేస్తా కేవలం టెంపుల్స్ టార్గెట్ చేస్తా ఉంది. మరోవైపు ఇటు విమానయాల ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేస్తుంది. అదే సందర్భంలో మిలిటరీకి సంబంధించినటువంటి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడాలనుకుంటుంది. సో ఎప్పటికప్పుడు పాక్ గమనికలను, పాక్ అడుగులను గమనిస్తున్నటువంటి భారత ఆర్మీ వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ వాటికి కౌంటర్ అటాక్ చేస్తా ఉన్నారు. సో నిన్న మొత్తంగా కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపుగా 36 ప్లేసులు మరొకసారి టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగానే మరోవైపు సరిహద్దుల నుంచి ఫిరోజ్పుర, పఠాన్కోట్, జైస్మలేర్, బాడ్మేడ్, బుజ్తర ప్రాంతాలపై కాల్పులు జరుపుతా ఉంది. డ్రోన్లతో దాడి ట్రై చేస్తా ఉంది. అన్ని విధాలుగా భారత్ పై మొత్తంగా కూడా అంత శక్తిని ఉపయోగించి భారత్ పై దాడికి దిగాలనుకుంటుంది. సో ఎప్పటికప్పుడు వాటిని మనం అడ్జేస్తూ వస్తున్నాం. ఎందుకంటే గత వారం రోజులుగా భారత్ ఈ పాకిస్తాన్ అడుగులో పాకిస్తాన్ బుద్ధి తెలిసి ముందుగానే అలర్ట్ అయిందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే బ్లాక్అవుట్స్ నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక అవగాహన కల్పించింది. ఒక రకంగా అది ఇప్పుడు చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు. అంటే పెద్ద ఎత్తున నష్టం జరగకుండా చేస్తుందని చెప్పవచ్చు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అక్కడ ప్రజలు సహకరిస్తున్న తీరు వల్ల చాలా డ్యామేజ్ తగ్గిందని చెప్పవచ్చు, నష్టం తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జనవాసాలను టార్గెట్ చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో సంబంధించిన జనవాసాలను టార్గెట్ చేస్తూ ఈ దాడులకు తెగబడాలనుకుంటున్నారు పాకిస్తాన్ సంబంధించినటువంటి వారు. సో మొత్తంగా అప్రమత్తమై నిన్న నుంచి కూడా సాయంత్రం 6:37 నుంచే బ్లాక్అవుట్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ బ్లాక్అవుట్స్ నిర్వహిస్తున్నారో దాంతో పాటుగా ఏదైనా అనుమానాస్పదంగా కనపడితే అక్కడ వెంటనే డ్రోన్ లాంటివి కనపడితే వాటిని పేల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా పాకిస్తాన్ తన యొక్క మరొకసారి భారత్ పై తీవ్రంగా దాడులకు యత్నిస్తుంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ మొత్తం హై అలర్ట్ జోన్ లో ఉంది. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అంటే ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు కూడా అక్కడ
పరిస్థితిని త్రివిధ దళాలకు సంబంధించినటువంటి రక్షణ శాఖ, అయితే రాధాకృష్ణ, ఇక్కడ పాకిస్తాన్ గత 2 రోజులుగా యూజ్ చేస్తున్నటువంటి ఏవైతే డ్రోన్లు ఉన్నాయో అవి తుర్కియాకి చెందినవంటూ కూడా ఇప్పటికే మన సైన్యం కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ కదా. ఈ యుద్ధం వ్యవహారంలో, ఈ ఉద్రిక్తతల వ్యవహారంలో తుర్కియా ఇంట్రెస్ట్ ఏంటి అసలు? వారికి భూకంపం వచ్చిన సమయంలో భారత్ ఎంతో అండగా నిలిచింది. మనం వెళ్ళి వారికి వైద్య సహాయం అందిస్తే మనకి చివరికి వెన్నుపోటు పొడిచినట్టే కనిపిస్తుంది కదా తుర్కీ. ఖచ్చితంగా శివ, టర్కీ విషయంలో కూడా భారత్ చాలా ఆచితూచి వివరించాలనుకుంటుంది. గతంలో మీరు చెప్పినట్టు భూకంపం వచ్చిన సమయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో టర్కీకి మనం అండగా నిలుస్తూ వచ్చాము. ఇప్పటికి కూడా ప్రస్తుతము భారతదేశంలో టర్కీకి సంబంధించిన కొంత అంటే ఆర్థికంగా వెనుదన్నుగా నిలిచేటువంటి కంపెనీలకు కూడా మనం భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇన్ని చేస్తున్నప్పటికీ టర్కీ పాకిస్తాన్ కు సహాయం చేయడం వెనుక ఉన్న మతలబ్ ఏందనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఒకవేళ టర్కీ కనుక ఇదే రకంగా పాకిస్తాన్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తే టర్కీ విషయంలో ఎలా ఉండాలనే దానిపైన నిన్న నుంచి కూడా విదేశాంగ శాఖ మంత్రి వారు ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించినటువంటి నెక్స్ట్ ఎలాంటి అడుగులు వేయాల్సి వస్తుంది, ఒకవేళ టర్కీ కనుక ఇలా చేస్తే టర్కీపై కూడా ఏదైనా మనం అంటే వాణిజ్య పరంగా కావచ్చు, ఇతరత్ర ఏదైనా విషయాల భారత్ అందిస్తున్న సహాయ సహకారాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందా అనే యాంగిల్ లో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా మన వైపు భారత్ పై భూభాగం జరుగుతున్న డ్రోన్ల దాడికి అంతటి కారణం కూడా టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లే. సో దాదాపుగా మేజర్ గా 2 విమానాలు మొన్న టర్కీ నుంచి ఆ పాకిస్తాన్ రావల్పిండిలో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. సో వాటిని బేస్ చేసుకుని వరుసపెట్టి నిన్న మొన్న చూసుకుంటే దాదాపు వందలాది డ్రోన్లతో భారత్ పై అటాక్ చేస్తున్నారు. సో టర్కీ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, పాకిస్తాన్ విషయంలో టర్కీ ఎందుకు సాయం చేయాలనుకుంటున్నా అనే దానిపైన ఇప్పుడు భారత ప్రభుత్వం ఆరాధించే ప్రయత్నం చేస్తోంది. సో టర్కీని నిరోధించాలంటే కూడా అంటే నిరోధించాలనే బదులు పాకిస్తాన్ కు సహాయం టర్కీ చేయకుండా, సహకారం అందకుండా చేయాలంటే ఏం చేయాలనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఈ రోజు సాయంత్రం కానీ రేపటికి మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి ఒక అఫీషియల్ గా అధికారిక కేంద్రం నుంచి ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం లేకపోలేదని ఒక చర్చ జరుగుతా ఉంది. సో ఇది ఇలా ఉండగానే ఒకవైపు పాకిస్తాన్ మాత్రం అంది వచ్చిన అవకాశాన్ని అంటే టర్కీతో కావచ్చు, అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని భారత్ ను దెబ్బతీయాలి, భారత్ పై దాడులు జరపాలనుకుంటుంది. కానీ ఏది చేసినా పాకిస్తాన్ గత వారం 10 రోజులుగా పాకిస్తాన్ ఏది చేసినా దాన్ని భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది, సమాధానం చెప్తా ఉంది. సో దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఏకంగా క్షిపణి ప్రయోగంలోకి దిగుతుందో తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఫతే అనే ఒక క్షిపణిని భారత్ పై ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి కుట్రపూరితంగా భారత్ పై నిబంధనకు విరుద్ధంగా, అదేవిధంగా కాల్పుల యొక్క ఉల్లంఘనను మొత్తంగా కూడా నిబంధనను చేస్తూ బ్రేక్అవుట్ చేస్తూ భారత్ పై దాడి పాల్పడుతూ ఉంది. అదేవిధంగా క్షిపణులు డ్రోన్లతో యథేచ్ఛగా దాడులకు పాల్పడుతూ ఉంది. సో ఇప్పటికే అంతర్జాతీయ సమాజం కూడా మొత్తం కూడా పాకిస్తాన్ ను దోషిగా చూపిస్తుంది. సో భారత్ చేస్తున్న దాడిని సమర్థవంతంగా ఖచ్చితంగా ఎక్కడైతే తీవ్రవాదాన్ని పెంచి పోషించుకుంటా ఉల్టా భారత్ పై దాడి తీస్తుందో దాని అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. సో పాకిస్తాన్ కు త్వరలోనే భారత్ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే భారత్ నుంచి కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుంది. సో పాకిస్తాన్ పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలు అలాగే భారత్ పై పాకిస్తాన్ పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ ప్రకటించింది అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి ఒక పేరు కూడా పెట్టింది అనే ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూర్స్ పేరుతో ఒక పేరు పెట్టింది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? భారత ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఏమైనా కన్ఫర్మ్ చేస్తున్నారా రాధాకృష్ణ దీన్ని? ఖచ్చితంగా ఇప్పుడు అంటే గత 2-3 రోజుల పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సిద్ధమై ఇటు క్షిపణుల ప్రయోగం, డ్రోన్ల ప్రయోగం కావచ్చు, అదేవిధంగా సరిహద్దు వెంటి కాల్పుల ప్రయోగం చేస్తుందంటే తాము సిద్ధమైనాము యుద్ధానికి అన్నట్టుగా ఒక మెసేజ్ పాస్ చేసింది. సో దాన్ని సంబంధించి దాని అధికారిక ప్రకటన ఉంది. ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్ భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. నిన్న నుంచి కూడా తీరం మొత్తం భారత భూభాగంపై యథేచ్ఛగా కాల్పులు జరుపుతా ఉంది. సో వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో భారత్ కూడా ఈ రోజు దాని కౌంటర్ గా మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఒక రక్షణ శాఖ, అదేవిధంగా విదేశాంగ శాఖ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనబడుతోంది. ఇక భారత్ నెక్స్ట్ తదుపరి నిర్ణయం ఏంది, ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఒక స్పష్టమైన సంకేతాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ చాలా సమన్వయంతో, ఓర్పుతో పాకిస్తాన్ ప్రతి చర్యలను వాటిని ఇప్పటి వరకు పాకిస్తాన్ సంబంధించినటువంటి దాడులను భారత్
వాటిని నిర్వీర్యం చేసింది, కౌంటర్ అటాక్ చేసింది తప్ప భారత్ నేరుగా యుద్ధానికి దిగలేదు, భారత్ నేరుగా దాడులకు పాల్పడలేదు. కానీ ఒకవేళ భారత్ కనుక నేరుగా నిజంగానే పాకిస్తాన్ లాగా టార్గెట్ చేసి ఉంటే ఇప్పటికే పాకిస్తాన్ ఎప్పటికో సర్వనాశనం అయిపోయేది, పాకిస్తాన్ జాడ లేకుండా కూడా పోయేది. కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి కొంతమంది పౌరులు కావచ్చు, ఇతరత్ర సమన్వయంతో, ఓర్పుతో, ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి శాంతి మంత్రం జపంతో పాకిస్తాన్ సంబంధించినటువంటి చేష్టలను ఇప్పటికీ భారత్ గమనిస్తూ వస్తుంది. వాటిని పాకిస్తాన్ చేస్తున్న దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ ఇప్పటి వరకు కూడా భారత్ దాడులకు దిగలేదు. భారత్ కనుక దాడులకు దిగాలనుకుంటే కేవలం ఒక 5 నిమిషాల్లోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధాన ఇటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, కరాచీ అంటే పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా మిలిటరీ వ్యవస్థనే క్షణాల్లో తునాతునకలు ధ్వంసం చేసే అంత కెపాసిటీ భారత్ వద్ద ఉంది. అయినప్పటికీ భారత్ చాలా ఓర్పుగా ఉంటుంది. సో పాకిస్తాన్ మాత్రం ఇదే రకంగా వక్రబుద్ధిని చాటుతూ ఇంకా భారతం రెచ్చగొట్టేలా, కవ్వింపు చర్యలకు పాల్పడేలా చేస్తే మాత్రం చేతులు కట్టుకొని ఉండదు. దాని గట్టిగా సమాధానం ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నాము. ఇక ఓపిక నశిస్తే ఎలా ఉంటుందో మొన్న తీవ్రవాదుల విషయంలో భారత్ చూపించిన తెగు ఆపరేషన్ సింధూర్ చూసింది. సో ఇక పాకిస్తాన్ డైరెక్ట్ గా తీవ్రవాదులు కాదు, పాకిస్తాన్ చర్యలనే, పాకిస్తాన్ యొక్క మిలిటరీ వ్యవస్థను, మిలిటరీ దాడులను అడ్డుకోవాలంటే భారత్ కూడా నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఇక భారత్ నేరుగా రంగంలో దిగితే మాత్రం పాకిస్తాన్ కు ప్రతి క్షణము ఒక పీడకలలాగా మారుతా ఉంది. ఎందుకంటే అత్యధికమైన ఆయుధ సంపద కలిగి ఉండి అన్ని రకాలుగా వివిధ దళాలు అలర్ట్ అయి ఉంది. సో అది కనుక కేంద్రం ఒక్కసారి ఆదేశాలు జారీ చేస్తే మాత్రం పాకిస్తాన్ కి సంబంధించి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే మళ్ళా గతంలో భవిష్యత్తులో పాకిస్తాన్ అనేది మొత్తంగా ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేసే అంత కెపాసిటీ భారత్ కు ఉంది. అది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ కు పాకిస్తాన్ లేపేయడం జరిగే కెపాసిటీ ఉంది. సో అయినా కూడా చాలా ఓర్పుగా ఉంటుంది. ఇవన్నీ భారత్ సహనాన్ని, ఓర్పును పాకిస్తాన్ మరో రకంగా భావించి దాడులకు దిగబడుతూ ఉంది. గత 48 గంటలుగా అనేక దాదాపు వేలాది డ్రోన్లతో భారత్ పై యుద్ధానికి దాడులకు దిగబడింది. సో అవన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తా ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి భారత పౌరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. భారత్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లను కావచ్చు, అదేవిధంగా ప్రార్థనా మందిని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్నా వాటన్నిటిని నిర్వీర్యం చేస్తుంది తప్ప ఎక్కడ కౌంటర్ అటాక్స్ కూడా చేయలేదు కేవలం. కానీ ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇలాగానే అతి ఉత్సాహంగా రెచ్చిపోయి దాడులకు దిగితే మాత్రం భారత్ ఖచ్చితంగా తన స్టైల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పే పరిస్థితి కూడా కనపడతా ఉంది. సో ఈ రోజు మాత్రం కొంత పాకిస్తాన్ దాడులకు సంబంధించి భారత్ కూడా కొంత యాక్టివేట్ అయ్యి మరింత సీరియస్ గా దీన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి దాడులకు దిగే అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పటికే మనం మొత్తం ఈ పరిణామాలన్నీ చూస్తే ఇప్పటి వరకు కూడా రెండు దేశాలు కూడా ఇటు డ్రోన్లతో కావచ్చు, లేదంటే మిసైల్స్ తో కావచ్చు, పరస్పరం కౌంటర్ అటాక్స్ ఇచ్చుకున్న సిచ్యువేషన్స్ అయితే చూసాం. ఏంటి ఈ పూర్తిగా యుద్ధానికి తావుతీసి సంపూర్ణ సైనిక చర్య దిశగా ఈ రోజు ఏమైనా జరిగే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చా? శివ, ఇప్పటి వరకు భారత్ ఎక్కడ కూడా నేరుగా దాడులకు పలపలేదు. కేవలం పాకిస్తాన్ భూభాగంలోని తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ మాత్రమే నిర్వహించింది. సో అది ఒక్కప్పటికే. కానీ పాకిస్తాన్ మాత్రం దానికి విరుద్ధంగా ఒకవైపు గత వారం 10 రోజులుగా భారత్ భూభాగం వైపు సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు తెగబడతా ఉంది. ఆ కాల్పులను ధీటుగా సమాధానం ఇస్తూ ఎదుర్కొంటుంది తప్ప ఎక్కడ కూడా కౌంటర్ అటాక్ చేయలేదు. అదే సందర్భంలో నిన్న మొన్న అంటే గత 2 రోజులుగా 48 గంటల్లో జరిగినటువంటి డ్రోన్ దాడుల విషయంలో కూడా భారత్ అటాక్ చేయలేదు. పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్ల దాడిని, క్షిపణుల ప్రయోగాన్ని దాన్ని కౌంటర్ అటాక్ చేస్తూ నిర్వీర్యం చేసింది తప్ప నేరుగా రంగంలోకి దాడులకు దిగలేదు. అలా భారత్ కనుక దాడులకు దిగాలనుకుంటే మాత్రం ఇప్పటికే పాకిస్తాన్ ఎప్పుడో తోక ముడిచాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ పాకిస్తాన్ మాత్రము కేవలం భారత్ సంబంధించిన ఎయిర్పోర్ట్లను కావచ్చు, అదేవిధంగా ఈ టెంపుల్స్ ను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్ లోని అమృత్సర్ వద్ద నియరెస్ట్ ఒక క్షిపణిని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా పాకిస్తాన్ కి సంబంధించి ఈ రోజు ధీటైన జవాబు ఇచ్చేందుకు అఫీషియల్ గానే, అధికారికంగానే భారత్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.